సో చూసుకున్నట్టయితే మన సుందర కళాకారులో ఉన్న ఒక అద్భుతమైన విగ్రహం. వినాయకుడు మంచి సిట్టింగ్ పొజిషన్లో మనకు కనిపిస్తున్నారు. వినాయకుడి యొక్క పంచ కూడా మనకి ఒరిజినల్ క్లాత్ ఇచ్చినారు. మొత్తం జ్యువెలరీ వర్క్ అనేది సుందర కళాకారులో జరిగింది. ఓన్లీ ఒక 90% పెయింటింగ్ కూడా జరిగిపోయిందంట ఈ వినాయకుడికి. చూసుకున్నట్టయితే వినాయకుడి స్పెషాలిటీ మనకి మ్యాక్సిమం ప్రతి ఒక్క దేవుళ్ళు అయితే వినాయకుడిని దర్శనమిస్తున్నారు. మనకు తొండం మీద మన బొమ్మం పోయిన శివుడు ఉన్నారు. శివుడు వెనకాల మనకి పూరి జగన్నాథ స్వామి ఉన్నారు. మనకి లడ్డు పెట్టే చేయి దగ్గర కూడా చూసుకున్నట్టయితే వినాయకుడిని దర్శనమిస్తున్నారు. 2 చేతులు ఇచ్చినారు. వినాయకుడు అనేది మంచి ఒక యోగా చేస్తున్న పొజిషన్లో మనకి దర్శనం అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. చూసినట్టయితే వినాయకుడికి మొత్తం 6 చేతులు ఉండడం జరిగింది. వెనకాల బ్యాక్డ్రాప్తో కలుపుకొని వినాయకుడు హైట్ వచ్చేసి ఒక 18 ఫీట్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ బిట్ వచ్చేసరికి మనకి వినాయకుడు ఒక బిట్ వచ్చేసరికి ఒక 12 to 13 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. వినాయకుడికి మన సుందర కళాకారులో మనకి మెయిన్ ఏంటంటే అట్రాక్షన్ ఫినిషింగ్. గణేశుడు ఫినిషింగ్ వచ్చేసరికి చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది ఇక్కడ. ఈ వినాయకుడు కూడా మాక్సిమం చాలా మంది అయితే బుక్ చేసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా మహారాష్ట్ర, ముంబై, పూణే, మన ఆంధ్రప్రదేశ్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ తెలంగాణ ఈ విగ్రహం అనేది చాలా మంది బుక్ చేసుకోవడం అయితే జరిగింది. ఒకసారి చూద్దాం ఈ విగ్రహం కూడా క్లోజప్ వ్యూలో. మనకి వినాయకుడు చెవుల దగ్గర కూడా మనకి దేవుళ్ళకి దర్శనం ఇస్తున్నారు. డిఫరెంట్ దేవుళ్ళకి దర్శనం ఇస్తున్నారు. ఇంకోటి ఈ వినాయకుడు చూసుకున్నట్టయితే మనకి పాములు అనేది అట్రాక్షన్ బాగా కనిపిస్తున్నాయి. పాములు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక 3 పాములు అయితే ఉండడం జరిగింది. చూస్తుంటే 7 ఒరిజినల్ పాములుగానే కనిపిస్తున్నాయి. చాలా చాలా అద్భుతంగా అయితే ఫినిషింగ్ చేసినది ఈ వినాయకుడికి. ఈ వినాయకుడు కలర్ కూడా వచ్చేసరికి మనకి కస్టమైజ్ చేస్తారు అని అన్నారు. మరి చూడాలి సో ఏం చేస్తారో.